బీజేపీ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ లగచర్ల పర్యటన ఉద్రిక్తతలకి దారితీసింది. లగచర్లకు వెళ్తున్న డీకే అరుణతో పాటు బీజేపీ నేతలను మొయినాబాద్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. ఆ తర్వాత వాళ్ళని అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై అరుణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా అని ప్రశ్నించారు ఆమె. ఒక ఎంపీగా ఉన్న తనను సొంత నియోజకవర్గంలో తిరగనివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా అంటూ నిలదీశారు. లభించడానికి వచ్చినాము. మేము బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినాము. మా డ్యూటీని అప్సెట్ చేశారు. ఎవరు 151 కింద ఉంటారా? అయ్యో సార్, అవి మీరు ఇచ్చిన చట్టాలే, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతే చెప్పినట్టుగా మేము ఇచ్చిన చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము చేసుకుంటున్నాం సార్. ఇక మీరు అరెస్ట్ చేసే ప్రశ్నలు అనొద్దు. మీరు మళ్ళీ మీ చట్టాన్ని మీరే వ్యతిరేకించినట్టు సార్. చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం. మీరు ఇచ్చిన చట్టమే అది. ఇక అందులో 151 కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పాం సార్. సింపుల్ ఓపెన్ చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సార్ ఏమైతే పోతుంటే ఇది నా పార్లమెంట్ నియోజకవర్గం. పోతుంటే అవాళ 144 సెక్షన్ ఉంది, ఏదో అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ రోజు మాత్రం వద్దు అన్నారు వాళ్ళు అని చాలా బలవంతంగా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి వెనక్కి పంపించారు. పోతుంటే ఇది నా పార్లమెంట్ నియోజకవర్గం. పోతుంటే అవాళ 144 సెక్షన్ ఉంది, ఏదో అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ రోజు మాత్రం వద్దు అన్నారు వాళ్ళు అని చాలా బలవంతంగా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి